మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బీజేపీ కీలక నేత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పార్టీ మారారు. సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి సమక్షంలో కొడుకుతో కలిసి కాంగ్రెస్ లో చేరారు. జితేందర్ రెడ్డిని న్యూఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, తెలంగాణ ప్రభుత్వ సలహాదారునిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్. హిమబిందు, తెలంగాణలో ప్రధానమంత్రి మోడీ టూర్ నేపథ్యంలో ప్రజెంట్ అయితే ఇటు బీజేపీకి బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఇటు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి సమక్షంలో, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఇటు కాంగ్రెస్ లో కూడా చేరడం జరిగింది. ఆయన కండువ కప్పి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి కూడా ఆహ్వానించడం జరిగింది. అయితే ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరోవైపు ఇటు మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి 4 ఎమ్మెల్యేలు కూడా ఆహ్వానించడం జరిగింది ఇటు జితేందర్ రెడ్డి. అయితే ఈయనతో పాటు ఆయన కొడుకు మిథున్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితమే ఇటు బీజేపీ నుంచి కాంగ్రెస్ లో కూడా చేరారు జితేందర్ రెడ్డి. అయితే ఆయన చేరిన వెంటనే ఆయనకు న్యూఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా అంటే క్రీడా వ్యవహారాలకు సంబంధించి నియమిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. అయితే కొద్దిసేపటి క్రితమే ఇటు చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ కూడా ఆర్డర్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. అయితే చూస్తే మాత్రం ఇటు తెలంగాణలో మాత్రం లోక్సభ ఎన్నికలకు టైం కూడా సమీపిస్తుంది. రేపే ఇటు లోక్సభ ఎన్నికలకు కూడా షెడ్యూల్ కూడా వెలుగాబోతుంది మధ్యాహ్నం. కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణలో ఇటు రాజకీయ సమీకరణలు చేంజ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు మాత్రం ఇటు బీజేపీకి బిగ్ షాక్ తగిలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరోవైపు ఇటు బీజేపీ ఇటు మోడీ టూర్ లో ఉంది. ఈ రోజు ఇటు మోడీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇటు మల్కాజ్గిరిలో కూడా రోడ్ షో కూడా నిర్వహించి ఇటు సికింద్రాబాద్, అదేవిధంగా మల్కాజ్గిరి, హైదరాబాద్ సంబంధించిన పార్లమెంట్ అభ్యర్థులకు మద్దతుగా కూడా ఈ రోజు మరోవైపు ఈ రోజు నైట్ కూడా ఇక్కడే బస్ చేస్తారు. రేపు ఉదయం సంబంధించి కూడా బహిరంగ సభ ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ డే భారీ బహిరంగ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మాత్రం ఇది మాత్రం ఇటు బీజేపీకి మాత్రం బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 5 సంవత్సరాలుగా ఇటు బీజేపీలో చాలా కీలకంగా ఉన్నటువంటి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇటు బీజేపీ నుంచి కాంగ్రెస్ చేరడం బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్న రిలీజ్ చేసినటువంటి బీ లిస్ట్ లో దాదాపు 6 మంది చోటు కల్పించారు. ఇందులో మహబూబ్ నగర్ సంబంధించిన టికెట్ డీకేఆర్ లకు కేటాయించడంతో మొన్న నుంచి కూడా ఇటు జితేందర్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయితే ఈ నేపథ్యం నిన్న సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు మంత్రి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా చేవెళ్ల పట్నం మహేందర్ రెడ్డి కూడా ఇంటికి వెళ్లి అతను పరామర్శించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో వీరి మధ్య చర్చ అయితే కొనసాగింది. అయితే త్వరలో ఈయన ఇటు పార్లమెంట్ ఎలక్షన్ లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తానని కూడా చర్చ అయింది. కానీ చివరి నిమిషంలో మాత్రం తాను బీజేపీలో ఉంటున్న అయితే భవిష్యత్ కార్యాచరణ అంటూ ఏమి లేదు, పార్టీ ఏం ఆదేశిస్తే తను చేయడానికి సిద్ధంగా ఉన్నానని కూడా నిన్న మీడియా ముఖంగా ఇటు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు పరిణామాలు చూస్తే మాత్రం ఈ రోజు మహబూబ్ నగర్ సంబంధించి ఇటు 4 ఎమ్మెల్యేలు, అదే విధంగా ఇటు జితేందర్ రెడ్డి, హరివర్ధన్ రెడ్డి కూడా ఈ రోజు ఆయన ఇంటికి వెళ్లి కలవడం జరిగింది. ఇటు బీజేపీ నుంచి కాంగ్రెస్ కి రావాలని కూడా వాళ్ళు కూడా ఆహ్వానించడం జరిగింది. దీనిపై కూడా దాదాపు 2 గంటల పైపు ఇటు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో పాటు ఆయన కొడుకు మిథున్ రెడ్డి కూడా కలిసి చర్చించారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు బీజేపీ నుంచి వాళ్ళు కాంగ్రెస్ కూడా సిద్ధమయ్యారు. ఇప్పటికే ఇటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి సమక్షంలో ఇటు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, అదేవిధంగా ఆయన కొడుకు మిథున్ రెడ్డి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు బీజేపీకి మాత్రం బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. అయితే మొదటి నుంచి కూడా ఇటు బీజేపీ, అదే విధంగా బీఆర్ఎస్ అసంతృప్తి నేతలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా గాలం వేస్తున్నట్టుగా చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కొన్ని పార్లమెంట్ సంబంధించిన అభ్యర్థులను కూడా ప్రకటించారు. మరోవైపు నిన్న మొన్న సెకండ్ సంబంధించిన లిస్ట్ కూడా రిలీజ్ అయింది బీజేపీకి. అంటే దాదాపు మొత్తం 15 స్థానాలకు సంబంధించిన
ప్రకటించారు. అయితే నిన్న మహబూబ్ నగర్ నుంచి కూడా మొదటి నుంచి ఇటు మాజీ ఎంపీ ఈసారి జితేందర్ రెడ్డి తనకు టికెట్ వస్తుందని కూడా ఆశించారు. కానీ చివరి నిమిషంలో ఇటు మహబూబ్ నగర్ టికెట్ బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ కేటాయించడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎలక్షన్ అంటే లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా ఇటు అతని కొడుకు మిథున్ రెడ్డి కూడా టికెట్ ఇప్పించుకున్నారు. కానీ అసెంబ్లీ ఎలక్షన్ లో మాత్రం మిథున్ రెడ్డి మూడో స్థానంలో పెట్టుకున్నాడు. కాబట్టి ఇటు బీజేపీ ఆలోచించింది ఈసారి మరి ఒక పాకెట్ ఎవరికి ఇవ్వాలనిపై కూడా ఇందులో ఇద్దరు పేర్లు అయితే ప్రముఖంగా వినిపించాయి. ఇటు డీకే అరుణతో పాటు జితేందర్ రెడ్డి పేర్లు కూడా వినిపించాయి. కానీ చివరి నిమిషంలో మాత్రం అధిష్టానం ఇటు డీకే అరుణ వైపు మొగ్గు చూపి మొన్న లిస్ట్ లో కూడా అంటే మొన్న ప్రకటించినటువంటి బీజేపీకి సంబంధించిన సెకండ్ లిస్ట్ లో కూడా డీకే అరుణ పేరు అనౌన్స్ చేయడంతో అప్పటి నుంచి కూడా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన పరామర్శించారు. వాళ్ళంతా కూడా ఒకటే జిల్లా కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా ఇటు మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి 4 ఎమ్మెల్యేలు కూడా కలిసి రావడం కోరడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఆయన అనుకూలంగా వైఖరితోనే ఈ రోజు ఇటు బీజేపీ నుంచి కాంగ్రెస్ చేయడం జరిగింది. మాజీ ఎంపీ అయితే మొదటి నుంచి కూడా ఈయన ఇటు మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తానని కూడా జోరుగా ప్రచారం చేసింది. కానీ చివరి నిమిషంలో మాత్రం ఇటు ఈ రోజు జితేందర్ రెడ్డి మిథున్ రెడ్డి ఇటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపదాస్ మున్సి సమక్షంలో వెంటనే చేయడంతోనే ఇటు ఆయనకు న్యూఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కూడా నియమించారు. అదేవిధంగా ఇటు తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా అంటే క్రీడా వ్యవహారాలుగా నియమిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం మాత్రం ఇది కొసమెరుపు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు జైన్ కావడంతోనే ఇటు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ కూడా జీవో కూడా రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో మాత్రం ఇటు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం అత్యధిక ప్రయారిటీ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈయనను మల్కాజ్గిరి నుంచి బరిలో దించాలని కూడా కాంగ్రెస్ చూస్తుంది. ఎందుకంటే టికెట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పటికే మల్కాజ్గిరి ప్రస్తుతం ఎంపీగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆయన మొన్ననే అసెంబ్లీలో ఇటు కొడంగల్ నుంచి కూడా ఆయన గెలుపొందడంతో ఆయన తన పదవిని కూడా రాజీనామా చేశారు. కానీ ఇది హాట్ సీట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వానికి చాలా ప్రెస్టేజ్. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడడానికి అదేవిధంగా రేవంత్ రెడ్డి హామ కొనసాగడానికి మల్కాజ్గిరి అనేది కూడా మెయిన్ కీ రోల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎలక్షన్ అంటే లాస్ట్ 2018 ఎలక్షన్ లో కొడంగల్ నుంచి కూడా రేవంత్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఆయన మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేశారు. తర్వాత గెలిచిన తర్వాత ఆయన టీపీసీసీ ప్రెసిడెంట్ అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడడానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలకంగా వివరించారు. కాబట్టి ఈ నేపథ్యంలో మల్కాజ్గిరి టికెట్ అనేది కూడా చాలా ఇంపాక్ట్ చూపింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు మల్కాజ్గిరి టికెట్ విషయంలో మాత్రం ఎవరికి పై కూడా ఇంకా కాంగ్రెస్ లో చర్చ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జితేందర్ రెడ్డి అయితే బాగుంటుందని కూడా అనుకున్నారు. ఈ నేపథ్యంలో నిన్న జితేందర్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ కి రావాలని కూడా ఆహ్వానించారు. కానీ ఆయన మాత్రం నిన్న ఒప్పుకోలేదు. ఆయన నేను బీజేపీలో ఉంటాను, ఈసారి ఇటు బీజేపీ అధిష్టానం ఏం ఆదేశిస్తే తను చేయడానికి సిద్ధంగా ఉన్నాను, కాబట్టి తమంతా కూడా ఒకే జిల్లా కాబట్టి అన్నదమ్ముల్లో ఉంటాం కాబట్టి ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి తనను కలిసి పరామర్శించడానికి వచ్చారని చెప్పారు. కానీ ఈ రోజు సీన్ మాత్రం మారిపోయింది. ఈ రోజు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన 4 ఎమ్మెల్యేలు కలిసి అతన్ని బీజేపీ కాంగ్రెస్ రావాలని రిక్వెస్ట్ చేయడంతో ఆయన తన కొడుకుతో పాటు ఈ రోజు ఇటు బీజేపీ నుంచి కాంగ్రెస్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే ఈయనకు ప్రత్యేకంగా మాజీ జితేందర్ రెడ్డిని న్యూఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా అంటే ఇది చేయడంతోనే అటు జీవో రిలీజ్ చేసింది ప్రభుత్వం. ఆయనకి ఎంత సహాయం చేస్తుందో తెలుసుకోవచ్చు. ఇటు తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కూడా నియమించింది క్రీడా వ్యవహారాలకు సంబంధించి కూడా. ఈ నేపథ్యంలో మాత్రం ఇటు మాజీ ఎంపీ జితేందర్ మాత్రం ప్రయారిటీ అయితే కల్పించింది. ఎందుకంటే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా సన్నిహితుడు, అన్నదమ్ముల్లో ఉంటారు కాబట్టి ఈ నేపథ్యంలో ప్రయారిటీ ఇచ్చింది. మరి ఈ యొక్క మల్కాజ్గిరి టికెట్ విషయానికి వస్తే మరి ఈయనకే ఇస్తారా లేకపోతే ఇంకెవరికి ఇస్తారన్నపై కూడా చర్చ కొనసాగుతుంది. ప్రజెంట్ మల్కాజ్గిరి టికెట్ విషయంలో మాత్రం ఒక పేరైతే వినిపిస్తుంది. హీరో అల్లు అర్జున్ మామ కంజర్ల చంద్రశేఖర్ మాత్రం ఆయన ఉన్నారు. ఆయనతో పాటు తీర్మాన్ మాలను కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి వీళ్ళ ముగ్గురులో ఎవరికైనా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే మాత్రం ఇటు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి ఇటు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కూడా నియమించారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కూడా నియమించారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఈయనకు ఏకమైన చర్చ అయితే కొనసాగుతుంది. కానీ రాబోయే రోజుల్లో మాత్రం వీళ్ళ ఫ్యామిలీకి ఫ్లాట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.